భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 16న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలన్నారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బంద్ను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న సంపదను కొద్ది మంది చేతుల్లో పెట్టి ఎక్కువ శాతం ఉన్న పేద మధ్యతరగతి వర్గాలకు అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాలని కోరారు బుర్ర శ్రీనివాస్. హిందువులు ఎక్కువగా ఉన్నారని, హిందువుల ఓట్లు లబ్ధి పొందాలని ప్రధానంగా ఈరోజు రామాలయం పేరుతోటి రాజకీయాలు చేసేటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వం రాకముందుకు అన్ని గ్రామాలలో దేవుళ్ళు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, ప్రార్థించారు, మొక్కిరు. కానీ ఈరోజు హిందువుల యొక్క ఓట్లు లబ్ధి పొందాలని ప్రధాన ఎజెండాతో ఈయన ముందుకు సాగుతూ ఉండు. అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా జీవనోధారమైనటువంటి ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. అట్లాగనే ఆ రోజు చెప్పాడు, దేశంలో నేను అధికారంలోకి వస్తే గత పాలకులు మొత్తం ఈ దేశాన్ని అంతా పీడించి నల్ల డబ్బులు విదేశాల్లో దాచిపెట్టారు. నేను వచ్చిన తర్వాత ఆ ధనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి జీరో అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు 15 లక్షలు కాదు, 15 రూపాయలు కూడా వేయలేనటువంటి దుస్థితి ఉన్నది. అందుకోసం ఈరోజు వామపక్షాల కార్మిక సంఘాలు మొత్తం ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి, ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధు అనేటువంటిది కార్యక్రమం